టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ మధ్య పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో తిరుమలలో జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఆయన భార్య కావ్యారెడ్డి గురించి నెటిజన్లో చాలా ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుందనే చెప్పాలి. కావ్యకి సినీ ఇండస్ట్రీ టచ్ లేదని తెలుస్తోంది. ఆమె తాత జడ్జి కాగా తండ్రి లాయర్ గా పనిచేస్తున్నారు. సాధారణ కుటుంబానికి చెందిన కావ్యారెడ్డి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి పరిచయమై ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని తెలుస్తోంది. కావ్యారెడ్డి కేవలం లాయర్ మాత్రమే కాదు, జర్నలిజం లో కూడా ప్రొఫెషనల్ గా పనిచేస్తోంది. అంతేకాకుండా తన ఆసక్తిని బిజినెస్ గా మార్చుకొని విజయవంతంగా ముందుకు సాగుతున్నారట. దీంతో ఆమె టాలెంట్ ని చూసిన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. బెల్లంకొండకు మంచి బిజినెస్ ఉమెన్ భార్యగా వచ్చిందంటూ సోషల్ మీడియాలో అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఒక నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు శ్రీను సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. డైరెక్టర్ వివి వినాయక్ తెరకెక్కించిన ఈ మూవీలో సమంత హీరోయిన్ గా యాక్ట్ చేయగా తొలి సినిమాతోనే సాయి శ్రీనివాస్ నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడని చెప్పాలి. ఆ తర్వాత స్పీడున్నోడు, జయజానకి నాయక, సాక్ష్యం, కవచం, సీతా రక్షకుడు వంటి సినిమాల్లో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ మధ్య తన ప్రేమ విషయాన్ని అభిమానులతో పంచుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రెండేళ్లుగా ప్రేమిస్తున్న కావ్యారెడ్డితో ప్రీ ఎంగేజ్మెంట్ జరుపుకొని అందరికీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలోని నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట 2026 ఏప్రిల్ 29 తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి సాక్షిగా వివాహ బంధంతో ఒకటయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ సినీ రాజకీయ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం టైసన్ నాయుడు హైందవ మూవీస్ షూటింగ్స్ లోనైతే చాలా బిజీగా కనిపిస్తున్నారు. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి.